భర్తని ప్రియుడి సహాయంతో చంపేసి ఆ పైన అది సహజ మరణంగా భ్రమింపచేసేందుకు ప్రయత్నిస్తూ రెండో వైపున ఫోర్న్ వీడియోలు చూస్తే రాత్రంతా శవం పక్కనే గడిపినటువంటి లక్ష్మీమాధురి ఉదంతం గుంటూరు జిల్లాది మరొక ట్విస్ట్. ఇందులో ఇంకొకళ్ళు ఎవరో కూడా ఉండి ఉంటారు అంటూ వాళ్ళ నాన్న, చనిపోయిన వ్యక్తి నాన్న చేసే అనుమానం ఇప్పుడు నిజమైంది. నాగరాజు హత్య కేసులో మరో వ్యక్తి ఆర్ఎంపీ డాక్టర్ని శనివారం పోలీసులు అదుపు తీసుకుని విచారిస్తున్నారట. నాగరాజుని 5 నెలల క్రితం హత్య చేయాలని భార్య లక్ష్మీమాధురి ప్రియుడు గోపి పథకం పన్నారట. దీనిలో భాగంగా నాగరాజు తనను వేధిస్తున్నాడని లక్ష్మీమాధురి తన కుటుంబ సభ్యులతో కలిసి దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో ఆగస్టు 1న కంప్లైంట్ చేసింది. జరిగిన విషయాన్ని మొత్తం పోలీసుల ముందు నాగరాజు వివరించడంతో చివరికి లక్ష్మీమాధురి ప్లేట్ ఫిరాయించి ప్రియుడిని తమ్ముడిగా చెప్తూ నమ్మబలికింది. అవసరమైతే భర్తకు విడాకులు ఇచ్చి గోపితో వెళ్ళిపోతానని పోలీసుల ముందు తేల్చి చెప్పడంతో నాగరాజు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కై నాగరాజుతో కాపురం చేయని అవసరం లేదు, వెళ్ళిపోమని తేల్చి చెప్పారు. అయితే నాగరాజు తన 12 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 పిల్లలు ఉన్నారు, తల్లి లేక ఇబ్బంది పడతారని రాజీపడి లక్ష్మీమాధురికి నచ్చజెప్పి ఇంటికి తెచ్చుకున్నారు. తన భార్య హత్య చేస్తుందని అప్పటికే తన స్నేహితుల దగ్గర నాగరాజు అనుమానం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆగస్టు 1వ తేదీన తర్వాత ఇంటికి వచ్చిన లక్ష్మీమాధురి ప్రియుడు గోపితో నాగరాజు బతికొండగా మన ఇద్దరం కలవడం కష్టం, అతను ఎవరికి అనుమానం రాకుండా హత్య చేద్దామని చెప్పడంతో గోపి స్నేహితుడి సలహా మేరకు 20 నిద్రమాత్రలు సేకరించాడు. ఈ నెల 18వ తేదీ రాత్రి నాగరాజు భార్య బిర్యానీ చేసి అందులో నిద్రమాత్రలు కలిపినట్టు విశ్వసనీయ సమాచారం. బిర్యానీ తింటుండగా నాగరాజు మగతగా ఉందని బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. ఎంతసేపటికి నాగరాజు ప్రాణం పోకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో లైట్లు వేసుకుని లక్ష్మీమాధురి ఫోన్ వీడియోలు చూస్తూ ప్రియుడితో పలుమార్లు మాట్లాడిందని తెలుస్తోంది. ఆ రాత్రి ఎంతసేపటికి నాగరాజు ప్రాణం పోకపోవడంతో ప్రియుడికి ఫోన్ చేసి పిలిపించుకుంది. అతడి స్నేహితుడైన ఆర్ఎంపీ కూడా వచ్చి నాగరాజును హత్య చేయడంలో సహకరించాడని తేలింది. ఇప్పుడు నాగరాజు 2 చేతుల్ని గోపి పట్టుకోగా గోపి స్నేహితుడు 2 కాళ్ళు పట్టుకున్నట్టు సమాచారం. ఇదే సమయంలో మాధురి నాగరాజు ముఖం మీద దిండు పెట్టి ఛాతి మీద కూర్చోవడంతో నాగరాజు మృతి చెందినట్టు ఆర్ఎంపీ డాక్టర్ గుర్తించి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. చివరికి వాళ్ళ నాన్న కంప్లైంట్తో ఇప్పుడు తేలింది ఇది.